My dear masters, and my dear friends, and my dear gods, today let us again understand about dharma. ఈ రోజు మళ్ళీ మనం ధర్మం గురించి తెలుసుకుందాం. ఈ ధ్యాన మహాచక్రంలో మనం రోజు ఏం చేస్తున్నామంటే ధర్మం గురించి తెలుసుకుంటున్నాం. What we are trying to do here is to understand about dharma. Because dharmo rakshati rakshitaha. It means when you defend the dharma, the defended dharma will again defend you. So my dear friends, every now and then and every day you should keep on discussing what exactly is dharma, what exactly is righteousness. Dharmamu ante sari ainadi. Dharma means righteousness. మనం ధ్యానం చేస్తే సరిగ్గా ధ్యానం చేయాలి, మాట్లాడితే సరిగ్గా మాట్లాడాలి, వింటే సరిగ్గా వినాలి, తింటే సరిగ్గా తినాలి, నిద్రపోతే సరిగ్గా నిద్రపోవాలి. ధ్యాన మహాచక్రంలో పాల్గొనాలంటే సరిగ్గా పాల్గొనాలి. క్యూలో వెళ్ళాలి అంటే క్యూలో సరిగ్గా వెళ్ళాలి. ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ రైట్. దట్ రైట్నెస్, దట్ రైటియస్నెస్ ఈజ్ ధర్మ. ధర్మం తెలుసుకోవాలంటే ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రికర్సర్, దానికి ఉండవలసింది ఏంటి మనకి? యూ షుడ్ కీప్ యువర్ మైండ్ ఇన్ పీస్. నీ మనసును ఎప్పుడు శాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే నీకు ధర్మము అవగాహన అవుతుంది. నువ్వు శాంతంగా లేకపోతే నీకు ధర్మము అవగాహన కాదు. అన్లెస్ యూ రిమైన్ పీస్ఫుల్, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైటియస్నెస్. కనుక నాతో పాటు అందరూ చెప్పండి, ఓం శాంతి శాంతి శాంతి. ఈ వర్డ్, ఈ పదము శాంతము, శాంతి అనేది ఎంత గొప్ప పదమో. हर पल में हमें शांति कायम रखना है. वक्त वक्त पर हमें शांत होना है. క్షణ క్షణంలో మనము శాంతి తెచ్చుకుంటూ ఉండాలి. మనసు గందరగోళంగా ఉంటుంది, శాంతం తెచ్చుకోవాలి. ఎవరైనా కోప్పడితే మనం శాంతంగా ఉండాలి. ఎవరైనా తిడితే మనం శాంతంగా ఉండాలి. వాడు కొట్లాడితే మనం కూడా కొట్లాడకూడదు, మనం శాంతంగా ఉండాలి. వెంటనే కొట్లాడకూడదు, తర్వాత కొట్లాడదాం. వెంటనే కొట్లాడాలా? గుర్జేవ్ అని చెప్పేసి ఒక గ్రేట్ మాస్టర్ ఉన్నాడు. దేర్ ఇస్ ఎ గ్రేట్ మాస్టర్ కాల్డ్ as గుర్జేవ్. When he was 11 years old, he got a lesson from his father. ఆ గుర్జేవ్ అనే ఆయన 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి గారి దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. తండ్రి చనిపోతున్నాడు. The father was dying and he wanted to give some message to his son. చనిపోతున్నాడు తండ్రి, కొడుకేమో 11 ఏళ్ల వయసు వాడు. చనిపోయే ముందర ఏదన్నా చెప్పి చావాలి. హీ వాంటెడ్ టు గివ్ ఏ లైఫ్ లాంగ్ మెసేజ్ టు హిస్ సన్. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడు తెలుసా? ఓ నా కొడుకా, నిన్ను ఎవరైనా తిట్టారనుకో, నీకు వెంటనే కోపం వస్తుంది. వాడిని వెంటనే తిట్టాలో కొట్టాలో ఏదో చేయాలని అనిపిస్తుంది. తప్పకుండా చెయ్యి వాడిని, తప్పకుండా వాడిని తిట్టు, తప్పకుండా వాడిని కొట్టు, తప్పకుండా వాడిని చంపు కావాలంటే, కానీ 24 గంటల తర్వాత అన్నాడు. ఒక రోజంతా శాంతంగా ఉండు, ఆ తర్వాత నిష్ఠోచన చేయండి. సీ వాట్ ఎ గ్రేట్ టీచింగ్. వాడు ఒకటి ఏదన్నా చేస్తే యూ హ్యావ్ టు డూ ఇన్ రిటర్న్, బట్ మెయింటైన్ ఎ గ్యాప్. వాడు నీ మీద కోపం పడ్డాడు, నువ్వు కూడా వాడిని కోపం పడాలి. అయితే వెంటనే కోపడొద్దు. ఒక రోజు గడిచిన తర్వాత అప్పుడు కూడా నీకు ఇంకా కోపం ఉంటే అప్పుడు వాడిని కోపడు. అప్పుడు వాడిని చంపాలనుకుంటే అప్పుడు వాడిని చంపు, కానీ వెంటనే ఎప్పుడు ప్రతిస్పందించకు. డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ ఫర్ ఎనీథింగ్. కీప్ కూల్. కూల్ బేబీ. మన మహేష్ బాబు సినిమా ఒకటి చూశాను నేను, దూకుడు. మీరంతా చూస్తున్నారా? ఆ దూకుడు ఒకడు ఉంటాడు, వాడి పేరేదో తెలియదు కానీ వాడు కూల్ బేబీ అనుకుంటాడు. వాడు చంపాలా? కూల్ బేబీ.
చంపుతూ కాదు, ధర్మవరపు సుబ్రహ్మణ్య అంట వాడు పేరు. వాడు ఎప్పుడైనా కూడా కూల్ బేబీ అంటుంటాడు. అంటే శాంతంగా ఉండు నాయన, చంపుతూ కాదులే, శాంతంగా ఉండు, చంపుతూ కాదులే. యూ కెన్ కిల్ ఎనీబడి బట్ బీ కూల్. అంటే ఆ గుడ్యవ్కి హిస్ ఫాదర్ టోల్డ్ హిమ్ టు కీప్ పీస్ ఫర్ 24 hours, దెన్ రియాక్ట్. 24 గంటల తర్వాత అసలు ఇంకేముంటుంది కోపం. ఏదన్నా కాస్తో కూస్తో మిగిలి ఉంటే వాడి ఇంటికి పోయి వాడి చంపకాయ కొట్టి మళ్ళీ రా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ టు కీప్ కూల్. ఇదే నిన్న మనం కరుణా ధర్మం తెలుసుకున్నాము, ఇది శాంత ధర్మము. నిన్న కొంతమంది చూశాను, అక్కడ ఒక చోట సాంబార్ ఉంది, ఇంకో చోట సాంబార్ దొరకలేదు, వాడు అరుస్తున్నాడు. వాడు అంటే నీకు సాంబార్ దొరకకపోతే అరుస్తావా? అక్కడ ఉండి నా దగ్గర లేదు అంటాడు వాడు. వాడు అసలు ధ్యానం ఏంటో, ఎవడో బయట నుంచి వచ్చి ఈ సాంబార్ కోసం వచ్చింది పోయి ఉంటాడు. సో నీకు సాంబార్ దొరకదు, ఒకసారి పచ్చడి అయిపోతుంది, కూర అయిపోతుంది, అన్నం అయిపోతుంది, మళ్ళీ తీసుకొచ్చే లోపల ఇంకో 5 నిమిషాలు పడుతుంది. నువ్వు శాంతం వహించాలి. యూ షుడ్ కీప్ కూల్ బేబీ. నేను ఎవరినైనా కొట్టాను అనుకో, ఇక్కడ సగం మంది ఇప్పటికే కొట్టాను, ఇక్కడ నన్ను తిరిగి 24 hours తర్వాత నన్ను కొట్టాను మళ్ళీ. నేను అంతవరకు కీప్ కూల్. యూ క్యాన్ రియాక్ట్, యూ హ్యావ్ ద రైట్ టు రియాక్ట్, బట్ ఆఫ్టర్ 24 hours. మీన్ వైల్ యూ గాట్ టు కీప్ కూల్. కూల్ బేబీ అంటే అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఏం చెప్పంటే శాంతం నాయనా. ఇంకోసారి చెప్పండి. ఇదే ఈరోజు ధర్మం తెలుసుకున్నాము, శాంత ధర్మము. చెప్పండి కొట్టండి, శాంత ధర్మం. మొట్టమొదటి రోజు ధ్యాన ధర్మం తెలుసుకున్నాము, రెండవ రోజు అహింసా ధర్మం తెలుసుకున్నాము, మూడవ రోజు మిత్ర ధర్మం తెలుసుకున్నాము, నాలుగవ రోజు కరుణా ధర్మం తెలుసుకున్నాము, ఐదవ రోజు శాంత ధర్మం. కూల్ బేబీ. బుద్ధుడిని ఒకడు వచ్చి తిడుతూనే ఉన్నాడు, నువ్వు ఇంత హట్టా కట్టాగా ఉన్నావు, నువ్వు ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా, అడుక్కు తింటున్నావు ఏంటి అని చెప్పేసి. బుద్ధుడు వెనకాతున్న శిష్యులకి వాళ్ళు కోపం వచ్చేస్తోంది, ఏంటి మా గురువు గారిని తిడుతున్నారని చెప్పేసి. కానీ బుద్ధుడు వాళ్ళ శిష్యులతో ఏం చెప్పాడు? కూల్ బేబీ, శాంతం వహించు, డోంట్ రియాక్ట్. వాడు అరగంట సేపు తిట్టి 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 గౌతమ బుద్ధుడిని తర్వాత, ఇగో తీసుకో నీ పావలా కోసం ఇంత అడిగావు కదా, ఈ పావలా తీసుకో అన్నాడు. ఆ పావలా బుద్ధుడు తీసుకోలేదు. తీసుకోవా అయితే మళ్ళీ వాడి జోబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు అడిగావు, ఇస్తుంటే తీసుకోవంటే అప్పుడు బుద్ధుడు చెప్పాడు, నా ఇష్టం, తీసుకుంటానే తీసుకున్నా, నీ ఇష్టం ఇవ్వాలా వద్దా. నువ్వు నన్ను తిట్టావు, నేను తీసుకోవాలా వద్దా తిట్టు నా ఇష్టం, నేను తీసుకోలేదు నీ తిట్లు నీకే పోవాలన్నాడు. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ యు టేక్ ఇట్. బుద్ధుడు ఆ తిట్లను తీసుకోలేదు. తీసుకోకపోతే ఏమవుతుంది? వాడి తిట్లు వాడికే పోయాయి. యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ ఇమ్మీడియట్లీ. టేక్ టైమ్ టు రియాక్ట్. యూ విల్ సేవ్ సో మచ్ ఎనర్జీ. వెన్ యూ ఇమ్మీడియట్లీ రియాక్ట్, యూ వేస్ట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. If you waste your energy, you can't do things properly. Don't waste energy. Emotion is great energy. ఒక ఆవేశం అనేది ఒక గొప్ప శక్తి. ఆవేశం ఉండాలి, అవసరం ఉన్నప్పుడు ఉండాలి, అనవసరమైనప్పుడు కాదు. అనవసరమైనప్పుడు శాంతం వహించాలి. అక్కడ క్యూలో వెళ్ళినప్పుడు సాంబార్ దొరకకపోతే, కూర దొరకకపోతే మీకు ఆవేశం రావాలా? వస్తే ఎవరికి నష్టం? మీకే నష్టం. You lose your energy. Don't lose your energy every now and then for idiotic things. సాంబార్ దొరకలేదా? కూల్ బేబీ. పక్కవాడిని తోస్తున్నాడా? నేను కిందకి దిగితే అందరు నా మీద పడతారు. కొందరు ఏం చెప్తారంటే అలా తోసేయకు అంటాడు. అవును, నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు? అసలుకి వాడు తోస్తాడు, ఎందుకు తోయడు? వాడు వెనకెచ్చి తోస్తాడు. నువ్వు కూల్ బేబీ. ఎప్పుడు కూడాను ఇక్కడ గ్రూప్లో ఉన్నప్పుడు అందరు తొక్కిసలాట ఉంటుంది. నేను అటు కదులుతుంటే అందరు నా మీద వస్తుంటారు. నా దగ్గరికి రాకన్నా ఉండాలి, వస్తే కూల్గా ఉండాలి. తొక్కిసలాట్లో ఉంటారు, తొక్కిసలాట్లో కూల్గా ఉండాలి.
హార్ట్గా ఉండకూడదు, శాంతము వహించాలి ఎప్పుడు. నేను తిరుగుతూ ఉంటాను కదా, అందరినీ కలుస్తాను కదా. వై డూ హ్యావ్ టు ఫాలో అప్ ఆన్ మీ? వై కాంట్ యూ కీప్ యువర్ కూల్? నేను అందరినీ కలవడం కోసమే ఇక్కడ వచ్చాను కదా, 10 రోజులు ఉన్నాను కదా. నేను ఎక్కడికైనా పారిపోతున్నానా? నేను పారిపోవటం లేదు కదా. అందరి దగ్గరికి వచ్చి కలుస్తారు కదా, ఎందుకు నా మీద పడతారు మీరు? నేను వస్తున్నాను మీ అందరి దగ్గరికి. ఇవాళ నేను చూస్తాను, ఎవరైనా నా మీద పడ్డారంటే ఐ విల్ లూజ్ మై కూల్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నన్ను హాయిగా తిరగనివ్వండి. నేను తిరుగుతుంటే కీప్ యువర్ కూల్, శాంత ధర్మం పాటించండి.